చూడరా, నిర్గమకాండము 7వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుదామండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి చదవండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పింది. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసెదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించగలను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురా. నేను మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. థ్యాంక్స్. ఫస్ట్ వర్స్ చూడండి. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. చూడండి, మన దేవుడు మనిషిని సృజించినప్పుడు ఎలా చేశాడంటే ఆయన లైక్నెస్ లో చేశాడు, ఆయన స్వరూపంలో చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషుడిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. ఇదండి దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే మానవుడు ఇది చేయలే. మానవుడు లోబర్చుకునే బదులు ఆ అధికారం అంతా సైతానికి ఇచ్చేసాడు. తప్పు చేసి తినొద్దన పండు తిని ఆ అధికారం పోగొట్టుకున్నాడండి. దేవుడిచ్చిన మహిమ పోగొట్టుకున్నాడు. ఇది వరకు వీళ్ళు దేవుని స్వరూపంలో చేయబడ్డారు, దేవునిలాగే కనిపించారు అందరికి కూడా. అంత ఫుల్ ఆఫ్ పవర్, దేవుని శక్తితో, దేవుని ఆత్మతో, సృజనాత్మక ఆత్మ. ఏమంటే దేవుడు ఏం చెప్పాడండి? ఫస్ట్ డేని 6వ వచనం, ఓకే 3వ వచనం, దేవుడు వెలుకమని పలుగా వెలుగు కలిగాను. చూడండి, పలకడం జస్ట్ నోటి మాటతో జరిగింది. ఇప్పుడు అదే శక్తి మోషేకి ఇచ్చాడు దేవుడు. అక్కడ నువ్వు కర్రపారే అది పాము అవుతుంది అన్నాడు. నువ్వు ఆ కర్రతో నైలు నది నీళ్ళను కొట్టమన్నాడు. ఆ నది నీళ్ళన్నీ రక్తం అయిపోతుంది అన్నాడు. చూశారా? ప్రభువు చెప్పాడు. ఆ శక్తి, దేవునికి ఉన్న శక్తి మోషేకి ఇచ్చాడు. ఏం చెప్తున్నాడు? నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. అయితే దేవుని ప్లేస్ లో కాదండి. అంటే దేవునికి రావాల్సిన మహిమలు తీసుకోవటం లేదు మోషేకు, అది కాదు. అట్రిబ్యూట్స్ వైజ్, అంటే గుణలక్షణాలు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వాల్సిందే. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడండి? నేను నీకు ఏమి ఆజ్ఞాపించానో అవి చెప్పాలి. అయితే ఫరో నమ్మడు, కానీ నేను నిన్ను అద్భుతాలు చేయడానికి వాడుకుంటాను.
నా నామునకు మహిమ తెచ్చుకుంటానని చెప్తున్నాడు. 5వ వచనం, నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుంచి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. 3వ వచనం, ఐగుప్తులో నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కారములను విస్తరింపజేస్తాను. ఫరో నా మాట మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి రప్పించదును. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని ఎంతో అప్రెస్ చేశారు. కఠినమైన బానిసత్వంతో, అప్రెస్ అంటే వేధించారు, విసిగించారు. చాలా చూడండి, జీతాలు ఇవ్వకుండానే అంతా పని చేయించుకున్నారు. అది ఆపరేషన్. తెలుగు వచ్చిన ఆపరేషన్కి బాధించటం, వాళ్ళని వేధించారు, బాధించారు. చూసారా? ఇప్పుడు అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన మహిమ మనుషులకు ఇచ్చేవాడు కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను. ఫరో ఏమంటే మోషే వస్తున్నాడంటే దేవుడు వస్తున్నట్టే ఫీల్ అవ్వాలన్నమాట. శక్తి గల వ్యక్తి, దేవుని శక్తిని రుజువు చేసే వ్యక్తి. ఎందుకంటే దేవుడు మనం చూడలేం, కానీ దేవుని సేవకులు మనం చూడగలం. దేవుని సేవకులను దేవుడు తన శక్తితో నింపినప్పుడు దేవుడు వాళ్ళని ఒక చిన్న దేవుడిగా, అంటే ఆరాధించడానికి కాదు, దేవుని మహిమ దొంగిలించడానికి కాదు, ఒక అందుకనే 82వ కీర్తన 6 వచ్చిన 7 వచ్చిన చదవండి. 82వ కీర్తన Psalm 82. సర్లేదమ్మా, ఈ క్లారిటీ లేదు చదివే దాంట్లో, మాకు క్లియర్ గా వినపడటం లేదు తల్లి. ఇంకెవరన్నా దయచేసి అన్మ్యూట్ చేసి చదవండి. కీర్తన 82 6వ వచనం 7వ వచనం. ఇంకెవరి దగ్గర బైబిల్ లేవండి చదవడానికి? లేకపోతే చదివే ఇంట్రెస్ట్ లేదా? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆయన మీరు దైవములని ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు, మీరు దైవం. మై సంథింగ్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ కదండి. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. చూడండి, యేసు ప్రభు ఇదే కోట్ చేస్తున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. 14 అంకుల్ నేను చదువమ్మా. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి 34 అమ్మా. 10:30. ఓకే ఓకే. 34. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? చూసండి, అంకుల్ యేసు ప్రభు Psalm 82:6 కోట్ చేస్తున్నాడండి ఇక్కడ. మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? 35 చదవమ్మా. 35 అంకుల్. లేఖనము నిరర్ధకము కానేరది కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు
గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. చాలు. మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? దేవుడు మనందరినీ ఆయనలాగా ఉండాలని, ఆయనలాగా శక్తివంతంగా ఉండాలని కోరుతున్నాడండి. మనం ఏంటంటే ఏదో ఏదో బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం మాకే తెలియదు. కొంతమంది ప్రార్థన కూడా చేస్తున్నారు. నేను ఎందుకు బతుకుతున్నావు నాకే తెలియట్లేదు. మూర్ఖ ప్రార్థనలు చూసారా? నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియట్లేదు. అలా ఎందుకు? చూడండి, దేవుడు ఎందుకు బ్రతికించాడంటే, ఎందుకు మనల్ని సృష్టించాడంటే మనం ఆయనలాగా ఒక చిన్న దేవుడిలాగా ఉండాలని, చిన్న యేసుప్రభులాగా ఉండాలని, ఒక చిన్న రక్షకులాగా ఉండాలని, ఆయనలాగా ఆయన మహిమ దొంగలించాలని కాదండి. ఆయనకు మహిమ తీసుకురావడానికి మనం ఒక చిన్న దేవుడిలాగా ఉండాలని. చూడండి, ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం. 5:1 అంకుల్. 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. దేవుని పోలి నడుచుకున్నది అంటే మీరు ఒక చిన్న దేవుడిలాగే ఉండండి. అంటే ఒక విగ్రహంలాగా ఉండమని కాదు. మిమ్మల్ని చూసిన వాళ్ళు యేసుప్రభుని చూశారు అనుకోవాలి. సాధు సుందర్ సింగ్ అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డ వచ్చి తలుపు తెరిచి వెంటనే పరిగెత్తింది, మమ్మీ 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 జీసస్ ఇస్ కమ్. సుందర్ సింగ్ లో యేసుప్రభుని చూడగలిగింది ఆమె. మనం అందరం ఒక చిన్న యేసుప్రభులాగా ఉండాలండి. ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న సాత్వికం, ఆయనకున్న ఓర్పు, ఆయనకున్నటువంటి గుణ లక్షణాలన్నీ, కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపాసత్య సంపూర్ణుడైన విస్తారమైన కృపాసత్యములు. నిర్గమకాండం 34:6-7 చదివితే, నిర్గమకాండం 34:6-7 కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని చెప్పి ఆయన గురించి చూసారా? ఇవన్నీ ఆయన అట్రిబ్యూట్స్ అండి. దేవుడు నేను దేవుడిగా చేశానంటే ఈ లక్షణాలన్నీ మీలో ఉండాలని అర్థం. మనం ఈ లక్షణాలని మనలో కల్టివేట్ చేసుకోవాలండి. ఈ గుణ లక్షణాలు. పరిశుద్ధత, ఫస్ట్ పరిశుద్ధత, హోలీనెస్. ప్రకటన 4:8 చదవండి. ప్రకటన 4:8. నాలుగు జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. 24/7 ఏం చెప్తున్నాయండి దేవదూతలు? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఇంగ్లీష్లో పాడుకుంది, హోలీ 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 ద వాట్ హోలీ, దేర్ ఇస్ నన్ హోలీ. ఆయన పరిశుద్ధుడండి. ఆ లక్షణం మనలోకి రావాలి. అదేమంటే అది దేవుడు మనకు పెట్టిన రిక్వెస్ట్ కాదు, కమాండ్మెంట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. మత్తయి సువార్త చదువుతున్నాను. 5వ అధ్యాయం ఆఖరి మీ వచనం. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఇంగ్లీష్ లో ఉండేదురా అని లేదండి. ఇంగ్లీష్ లో బీ ye perfect, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఉండాల్సిందే. బీ ye perfect even as your heavenly father is perfect. చూసారా? అదేమిటే
పర్ఫెక్షన్ అనేది అది దేవుని గుణలక్షణం. మనం దేవుని వెంబడించాలంటే, మనం చిన్న చిన్న దేవుళ్ళు యేసు ప్రభువులాగా ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటండి? యేసు ప్రభువుని మనం ప్రతిబింబించాలంటే, ఇఫ్ యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ హిజ్ లైట్, ఇఫ్ యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ హిజ్ పవర్ అండ్ నేమ్. లేవికాండం 19:2 చదవండి, పేజ్ నెంబర్ 97. లేవికాండం 19:2. రెండే అంకుల్. మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి అదేనా అంకుల్? రెండే అన్నారు కదా. మధ్యలో చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు పరిశుద్ధులై ఉండవలెను అంటే యు ఆట్ టు బి హోలీ, యు షుడ్ బి హోలీ, దేర్ ఇస్ నో చాయిస్. చూసారా, ఇది కమాండ్మెంట్. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడను. ఆయన పరిశుద్ధులై ఉన్నలాగిన మనం కూడా పరిశుద్ధులమై ఉండాలండి. ఓకే, ఇదివరకు పాపులమే. క్రీస్తు శిలువ దగ్గరికి రాకముందు అందరం పాపులమే. ఇట్ డజంట్ మ్యాటర్. అందుకే వచ్చాడు యేసు ప్రభు ఈ లోకంలోకి. ఆయన మనల్ని శిలువ రక్తంలో కడిగిన తర్వాత కమాండ్మెంట్ ఏంటండి? బీ ye holy as I am holy, be ye perfect as I am perfect. చూసారా, మరి దేవుళ్ళ ఉండాలంటే we have to be perfect. సారీ పొరపాటు జరిగిపోయింది అంటాను కుదరదండి. దేవుడు పొరపాట్లు చేయడు. చూసారా, మన దేవుడు పొరపాట్లు చేయడు. ఆయన ఎక్కడా పొరపాటు చేయడు. అండ్ ఈజ్ నెవర్ లేట్. హిస్ టైమింగ్స్ ఆర్ డిఫరెంట్. మన టైమింగ్ ఆయన టైమింగ్ ఒకటి కాదండి. అందుకనే కానాను విందులో ద్రాక్షారసం అయిపోతే తల్లి వచ్చి, బాబు ద్రాక్షారసం అయిపోయిందంటే ఏమన్నాడు? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఎందుకంటే ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి 5:1 ఏం చెప్తాడండి? ప్రతిదానికి సమయం కలదు. 3:1 ప్రతిదానికి సమయం కలదు. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమ్ ఆర్ ఆర్ యూ రన్నింగ్ బిఫోర్ గాడ్? చూడండి, ప్రసంగి 3:1 పేజ్ నెంబర్ 557. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు అంటే డిఓబి డిఓడి, అది మనం మార్చలేమండి. డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్. నాటుటకు నాటబడిన దానికి పెరుగు వేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగులించుకొనుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు. నోరు మూసుకోవడానికి టైం ఉంది, మాట్లాడడానికి టైం ఉంది. అన్మ్యూట్ చేసి మాట్లాడమంటే నోరు మూసుకోకూడదు. అన్మ్యూట్ చేసి మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వచ్చిన లాభమేమి? చాలా థ్యాంక్ యూ. సో యుద్ధం చేయుటకు సమాధాన పడటానికి సమయం ఉందండి. మనకందరికీ ప్రభువు బలను సమీపించే ముందు అందరితో సమాధానం పడి తీరాల్సిందే. చాయిస్ లేకుండా మీరు సమాధాన పడకుండా
విరోధులతో సరిపడకుండా మీరు ప్రభు వల్ల ఆచరించారంటే యు ఆర్ నెంబర్ 1 హిపోక్రెట్. ఆ దాంట్లో ఉన్న కాండెమ్నేషన్ వర్తిస్తుంది. మిగతా అందరితో సమాధాన పడకుండా ప్రభు వల్ల ఆచరించిన వారికి దొరికేది ఏమంటే అనారోగ్యము. కొంతమంది అకాలంగా నిద్రిస్తున్నా అంటారు. నిద్ర అంటే ప్రభువునందు నిద్రించి అంటారు అండి. అదనమాట. అది ప్రభువునందు నిద్రించడం కాదు, ప్రభువు లేకుండా నిద్రించడం. చాలా దుఃఖకరం అండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం అందరితో సమాధాన పడాలి. సమాధాన పడడానికి టైం ఉంది. ఏదో టైం ఇంకా రాలేదని చెప్పి డోంట్ వెయిట్ ఇండిఫరెంట్లీ. ఎప్పుడైతే మీరు సారీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారో దట్ ఈస్ ద టైం. సమాధాన పడడానికి టైం. ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో అది మీరు సమాధాన పడడానికి టైం. సమాధానం లేకుండా మనం ఎంత ట్రై చేసినా, ఎంత సేవ చేయాలనుకున్నా, ఎంత సేవ చేస్తున్నాం అనుకున్నా మనమే మోసపుచ్చుకుంటున్నామండి. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తే 1 Corinthians chapter 11 వాడు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రుగ్గులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే చూసారా, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. సో మనకు రోగం వస్తే ఇది కూడా పరీక్ష చేసుకోవాలండి. నేను ఎక్కడన్నా బలలో అయోగ్యంగా పాలు పొందానా? అప్పుడు లోతుగా పశ్చాత్తాపడి ప్రభువుని క్షమాపణ అడగాలి. ప్రభువా నన్ను క్షమించు, నేను సమాధాన పడకుండానే బలలో పాల్గొన్నాను, అందరితో సమాధానంగా ఉండకుండా. ఇంకా ఏమంటున్నాడండి, చాలా మంది నిద్రించున్నారు. సడన్ డెత్స్ కి కారణం ఉందండి. మనం అయ్యో చాలా మంచోడండి, సడన్ గా చచ్చిపోయాడండి, హార్ట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందండి? సమాధానం లేకే హార్ట్ అటాక్, వర్రీ వల్ల హార్ట్ అటాక్. వర్రీ వలన అన్కంట్రోల్డ్ షుగర్ అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ బీపీ షూట్స్ అప్. ఈ రెండు కల్మినేషన్ ఏంటంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ కల్మినేషన్ ఆఫ్ హార్ట్ అటాక్. ఈ రెండు కలిపితే అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది అనమాట. షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ ట్రబుల్. ఎందుకంటే అకాలంగా మరణించేది. దాని బదులు మనం ఏం చేయాలి? సమాధాన పడాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఆయన సమాధానకర్త, ఆయన అల్లరికి కర్త కాదు, సమాధానానికే కర్త. చూడండి, అదే పుస్తకం 1 కొరింథీ 14:33. దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. మన చర్చెస్ లో, మన మీటింగ్స్ లో, ఈవెన్ ఆన్లైన్ మీటింగ్స్ లో కూడా క్రమమే ఉండాలి కానీ అక్రమం ఉండకూడదండి. ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు. కాబట్టి దేవుడు హీఈస్ అపాయింటింగ్ అస్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను నిర్గమకాండం 7వ అధ్యాయంలో తన కన్సెంట్ తీసుకోవట్లేదు. దేవుడు మోషే నిన్ను ఫరోకి రాజుగా దేవుడిగా నియమించాలనుకుంటున్నాను, మనం ఒప్పుకుంటావా అని ఏమన్నా సలహా అడిగాడండి? దేవుడు ఇటువంటి వాటి విషయంలో సలహా ఏమి తీసుకోడండి. దేవుడికి మనమే సలహా ఇవ్వాలని పర్లేదు, ఆయనకి అన్నీ తెలుసు. ఏం చెప్తున్నాడు? కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను ప్రవక్తగా ఉన్నాడండి, తమ్ముడు కాదు. నేను నీకు ఆజ్ఞాపించినది
మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దోడు. ఆ వయసు కూడా 7వ వచనంలో ఇచ్చాడు. అప్పటికి మోషేకి 80 సంవత్సరాలండి. మోషేకి 80 సంవత్సరాలు, ఆరోన్కి 83 సంవత్సరాలు. అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాడు దేవుడు. మనం అందరం 60 yearsకి రిటైర్ అయిపోయాం అనుకుంటా. చూడండి, దేవుని సేవలో 60 years కాదండి రిటైర్మెంట్, ఈవెన్ 8 years కాదండి రిటైర్మెంట్, 8 yearsకి అపాయింట్మెంట్. చూడండి, మోషే చెప్పాడు 90వ కీర్తనలో, ఒకని ఆయుష్ 70. అది 10వ వచనం. 90వ కీర్తన 10వ వచనం. అధిక బలం ఉంటే అధిక బలం. కాలము 70 సంవత్సరము, అధిక బలము నెడల 80 సంవత్సరములను. అధిక బలం అయినను వాటి వైభవము చూసారా, 80 సంవత్సరాలు. ఆయాసమే దుఃఖమైన కూడా ఉంటదక్క. వాటి వైపు ఆయాసమే దుఃఖమైన కూడా ఉంది అంకుల్. అమ్మా ఆయనను ఆయాసమే దుఃఖమే అని కూడా ఉంది. కరెక్ట్. ఎందుకంటే దాని తర్వాత బలహీనతలు అన్నీ బయటకు వస్తాయి వరుసగా. చక్కెర వ్యాధి, బ్లడ్ ప్రెషర్, మోకాలు నొప్పి, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్. ఎప్పుడు వస్తాయండి ఇవన్నీ? ఐడియల్గా ఉన్నప్పుడు, పని లేకుండా రిటైర్ అయి ఉన్నప్పుడు. గమనించుకోండి, మనం బిజీగా ఉండి ఆలోచించే టైం లేదండి. బిజీగా ఉంటే ఈ జాయింట్స్ కదలిక లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఉండవు. దేవుని కోసం పరిగెడుతుంటే యూ బి యాక్టివ్, ఎనర్జెటిక్. 80వ సంవత్సరంలో అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాడు దేవుడు. 40 yearsకి లీడర్గా అపాయింట్ చేశాను నిన్ను. ఫరోకి అయితే దేవుడిగానే పెట్టాను, ఇజ్రాయెల్కి అయితే లీడర్గా పెట్టాను అని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాడు అట్ ఏజ్ ఆఫ్ 80. చూసారా, దేవుని సేవలో, దేవుని పనిలో we should never reckon ourselves retired or useless or waste. మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నేను నీ కోసం పరిగెడతాను మోసేలాగా, నాకు నీ శక్తి అడుగుతామండి. నాకు నీ శక్తి, నాకు ఈ బలహీనత ఉండడానికి వెళ్ళలేదు, ఈ బలహీనత నేను ఎదిరిస్తున్నాను. సిస్టర్ కళ బైబిల్ వర్స్ అన్ని కోట్ చేసి ప్రార్థన చేశారు. నిర్గమకాండం 15:26. చూద్దాం, నిర్గమకాండం 15:26 చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. వినడానికి శ్రద్ధ చూపాలి, కేర్లెస్ గా వినడం కాదు, శ్రద్ధగా విని. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఆయన దృష్టికి న్యాయమైనది, మీ దృష్టికి న్యాయమైనది కాదండి. కొన్ని మీ దృష్టిలో న్యాయంగా ఉంటాయి, అది దేవుడి దృష్టిలో న్యాయంగా ఉందా? ఒక అతనికి ఆయన ఒక ప్రీచరు, ఆయనకి కొంతకాలం క్రితం ఒంట్లో ఊపితిని అడిగా, బాబు మీ బ్రదర్తో మీరు సరిపడ్డారా? నాకు వచ్చిన సమాధానం ఏంటి? లేదు, ఆయన నాతో మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడకపోవచ్చు, మీరు మాట్లాడుతున్నారా? మీ బ్రదర్ పాపి అయితే మీరు ఎందుకంటే సఫర్ అయ్యేది? ఆయన సఫర్ అవ్వాలి, అవును కదా? నేను చెప్పాను, మీకు పూర్తి స్వస్థత రావాలంటే మీ బ్రదర్తో సమాధాన పడండి. చాలా మందికి ఆస్తి విషయాల్లో డిస్ప్యూట్స్ అండి. నేను ఇదివరకు ప్రీచింగ్ లో కూడా చెప్పాను, మా ఏన్సిస్టల్ ప్రాపర్టీ నాకు వద్దు అని చెప్పి ఆ పేపర్స్ వెనకాల ఆల్ మై రైట్స్ ఐ రిలింక్విష్, ఐ గివ్ ఇట్ టు మై ఎల్డెస్ట్ బ్రదర్ అని చెప్పి రాసిచ్చేసా. నేను రాసిచ్చిన తర్వాత మా రెండో బ్రదర్, మూడో బ్రదర్ కూడా అలా చేశారు. సో ద ప్రాపర్టీ, ancestral property went to my eldest brother. No dispute, no fighting. కోర్టు కేసులు లేవు, ఏం లేదు.
పెద్దల దగ్గరికి వెళ్ళడం లేదు, ఏం లేదు. చూడండి, మనం అందరితో సమాధానంగా ఉండాలండి. మన దృష్టిలో న్యాయం చేసి ఉండొచ్చు, దేవుని దృష్టిలో అది న్యాయమా? ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలను అన్నిటినీ అనుసరించి నడిచిన, కొన్నిటిని కాదు. ఇట్ డజంట్ సే 90% కట్టడాలు అనుసరించి నడిస్తే. గమనించారా? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. మీకు పెరాలసిస్ రాదు, షుగర్ రాదు, బీపీ రాదు, వరి ఉండదు, ఇన్సోమేనియా రాదు, అన్ని కంట్రోల్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా వచ్చినా ఎవ్రీథింగ్ విల్ బి అండర్ కంట్రోల్. మీరు నిద్ర బాగొట్టుకుని వరి అవ్వాల్సిన పని ఉండదండి. మీ పనులు మీరు సంతోషంగా చేసుకోగలరు. దేవుడు మీకు తోడై ఉంటాడు, సాయం చేసి నడిపిస్తాడు. మీకు ఆ ధైర్యం ఉందా? ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తామన్న నమ్మకం ఉందా? గుండె మీద చేతికి చెప్పగలరా? చాలా మంది ఏంటంటే ఒక్కసారి దేవుడు రక్షిస్తే ఇక పర్మనెంట్ మన సీట్ రిజర్వ్డ్ హెవెన్లో. అది ఎవరూ కొట్టేయలేరు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం దాకా చదివాం కదా మనం. తిరిగి ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా మంది నమ్మకం ఏంటంటే ఒక్కసారి యేసు ప్రభు నన్ను 8:8 అంకుల్ చెప్తానమ్మా. 54 చదవమ్మా. ఓకే, 51. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకుని నా మహిమ ఒట్టిది. 51. 51 అంకుల్. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. అందుకు యూదులు నీవు దయ్యము పట్టిన వాడవని 49 యేసు నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచు వాడను. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా మహిమను ఎత్తుకుటలేదు, ఎత్తుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒక్కడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము పొందడం మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే ఒక్కసారి నమ్మితే రక్షణ ఎక్కడికి పోదు. ఆ పై పోర్షన్ చెప్తారంటే ఒకడు నా మాట గైకొని ఎడల, చూసారా, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము పొందడు. రెండవ మరణం రుచి చూడడు. మొదటి మరణం అందరికి వస్తుంది, రెండవ మరణం రుచి చూడడు. అయితే అప్పుడు చెప్తున్నారు, వీళ్ళు అడుగుతున్నారు 53వ వచనం. అందుకు యూదులు నువ్వు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడే ఎరుగుదుము, అబ్రహామును ప్రవక్తలను అంతవరకేనా అంకుల్? అందుకు యూదులు నువ్వు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు 53. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీవు కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయేది, నిన్ను నీవెవడవని చెప్పుకొనిచున్నావని ఆయన అడిగారు. చూసారా, ఇక్కడ ఒకడు మరణం పొందడంటే వాళ్ళు అనుకుంటున్నారు ఫిజికల్ మరణం అనుకుంటున్నారు. అది ఆత్మీయ మరణం అండి, నరకం. రెండవ మరణం, ఒకడు నా మాట గైకొని వాడు ఎన్నడూ మరణం రుచుడు అని చెప్పుచున్నావు. 52 ఆఖరి భాగం. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయింది కదా, నీవు అతనికంటే గొప్పవాడువా? చూసారా, మనం ఒకటండి, చాలా మంది చనిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు, పరలోకం నరకం కండక్టెడ్ టూర్స్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, లాస్ట్ టైం కూడా చెప్పాను, 2 ఆకాశంలో
ఉన్న దెయ్యాలు అన్ని కిందకి పంపించబడ్డాయి. స్తోత్రం దేవసాయం గారు. ఈ దెయ్యాలు వెలగొడితే ఏంటి, ఇదివరకు ఒకటి రెండు దెయ్యాలు ఉండి ఇప్పుడు పుట్ల ఉంటున్నాయి ఏంటి, ఎందుకు మీరు ఇంతమంది ఒక్కళ్ళో వచ్చారంటే, అయ్యా మేమేం చేయమండి, మధ్యాకాశంలో 2వ రాయడికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి, పెండ్లి ఎందుకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం అక్కడి నుంచి తరివేశారు, మేము అక్కడి నుంచి కింద వచ్చాం. ఇప్పుడు అందుకనే ఒక్కొక్కరు 100 మంది 200 మంది దూరుతున్నాం. ఎలాగా? తాయితుల ద్వారా. ఒక్కొక్క తాయితుకి 100 దెయ్యాలు, 200 దెయ్యాలు. తాయితులు మ్యానుఫ్యాక్చర్ చేసినోడే చెప్పాడు. అది కూడా మీకు యూట్యూబ్ వీడియో వేసాను. పాస్టర్ బర్నబాస్ సాక్ష్యం మీకు యూట్యూబ్లో వేశాను. ఇదివరకు తన తాయితులు చేసే మనిషి. ఒక్కొక్క తాయితులో 100 దెయ్యాలు, 200 దెయ్యాలు. ఇప్పుడు వీళ్ళు ఏమంటే, ఇంకా ఆ వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ విందులో లాంగ్ టేబుల్, కొన్ని చైర్స్ అక్కడి నుంచి తీసేయబడ్డాయటండి. ఆ చైర్స్ వెనకాల పేర్లు కూడా రాశారట, ఎవరెవరెవరెవరి పేర్లు. జీవ గ్రంథంలో రాయబడిన వాళ్ళ పేర్లన్నీ రాయబడి ఉన్నాయి అక్కడ. కొన్ని చైర్స్ తీసివేయబడ్డాయట. ఆయన అడిగాడట, ఏంటండి కొన్ని చైర్స్ ఇక్కడ ఖాళీ ఉన్నాయి, వాళ్ళు ఇదివరకు జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఇప్పుడు తీసేయబడ్డాయి. వీళ్ళ జాగ్రత్త అండి, భ్రమలో ఉండొద్దు. నేను రక్షణ పొందే ఉంటాను, ఊహాగానం కదండి. either your name is there in the book of life or it is struck off from the book of life. లేకుంటే కొట్టివేయబడింది. చూడండి ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇప్పుడు మీరే చెప్పండి, జీవ గ్రంథం నుంచి పేరు తుడిచిపెట్టబడే ఛాన్స్ ఉందా లేదా? చెప్పండి. వాక్యం చదివిన వాళ్ళు చెప్పండి. తుడిచిపెట్టబడగలదు. మారుమనసు పొందకపోతే జీవ గ్రంథం నుంచి తుడిచివేయబడుతుంది. కాబట్టి మనం అందుకని ఫిలిప్పీలకు చెప్తున్నాడు 2వ అధ్యాయం 14 అనుకుంటాను, వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోనండి. 2:14 2:12 ఆఖరి భాగం. ఫిలిప్పు 2:12 ఆఖరి భాగం. నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. ఎందుకండి భయం ఎందుకు, వణకెందుకు? వన్స్ యూఆర్ సేవ్డ్ ఫర్ ఎవర్. భయం ఎందుకు, వణకెందుకు? మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి బ్యాగ్లో, ఉడేసి సూట్ కేసులో, లేకంటే ఒక బ్రీఫ్ కేసులో ₹1,00,00,000 ఉన్నాయి. ట్రైన్ ఫ్లైట్లో వెళ్తున్నా సరే మీ హార్ట్ అంతా ₹1,00,00,000 మీద ఉంటుంది. భయం. ట్రైన్ అయితే అసలు ఛాన్సే లేదు, ఇక అసలు ఉనికే. ట్రైన్ అయితే ఎవరికైనా కొంచెం క్లూ ఉంటే ఆ బ్రీఫ్ కేసు వెళ్ళిపోవచ్చు ఇంకో చోటకి. ఇక ఎంతలా ఓదుకొని ఏడ్చినా దొరకదు. ఒకసారి అడగానట, ఒక ఆయన సడన్ గా రిచ్ అయిపోయాడట. ఏంటి సడన్ గా రిచ్ అయిపోయాడని చెప్పి, ధనికుడు అయిపోయాడని చెప్తే 2 సిమిలర్ సూట్ కేసు ఉన్నాయట, ఎక్స్చేంజ్ అయిపోయినాయి. ఈ పనికిమాల సూట్ కేసు అక్కడ పెట్టి, అదే ఐడెంటికల్ సూట్ కేసు అక్కడ పెట్టి ఆయన సూట్ కేసుని పట్టుకుపోయాడు. వచ్చి చూస్తే అన్ని నోట్లే, అన్ని డబ్బులే.
పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఇది కథ కాదండి, మా ఊర్లో జరిగిందని నేను విన్నాను ఒక కుటుంబం విషయంలో. ఇదివరకు పాపర్స్ ఓవర్ నైట్ దే బికేమ్ రిచ్. ఆ డబ్బులతో వాళ్ళ ఆస్తులు కొనుక్కున్నారు. అది దొంగలించింది కాదు, తెలియదు. వీడేమంటే ఆ సిన్సియారిటీ లేదు. సూట్ కేసు అలాగే సిమిలర్ ఉంది, పక్కన పెట్టుకున్నారు. తన సూట్ కేసు తీసుకున్న వాళ్ళు మిగతా సూట్ కేసు పెట్టుకుపోయాడు. ఇంటెన్షనల్ గా పట్టుకుపోయాడో లేకుంటే అన్ఇంటెన్షనల్ గా పట్టుకుపోయాడో తెలియదు, కానీ తీసుకుని వెళ్ళిపోయాడు. పోయింది, డబ్బంతా పోయింది. తర్వాత ఎంత తలగొట్టుకుంటే ప్రయోజనం ఉందండి? సిన్సియర్ ఫీల్ అయితే వచ్చిండొచ్చు, ఇక్కడ సిన్సియారిటీ లేదు. రిజర్వేషన్ అయితే ఆ రిజర్వేషన్ భోగి చూడొచ్చు, ఇది అన్రిజర్వ్డ్ భోగిలో చూడండి. ఏ క్లాస్ అయినా అవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ కూడా అన్రిజర్వ్డ్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ కొనుక్కొని ఎక్కేయచ్చు. చూసారా? భయంతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. ఇది ₹1,00,00,000 కంటే ఎక్కువ అండి. several lakhs of crores, crores of crores, అంత విలువ. యేసు ప్రభు రక్తానికి మనం విలువ కట్టలేము. అందుకని దాని విలువ ఎలా ఎంతంటే దేవుడి సమాధాన పరిచయ సువార్త గురించి చెప్తాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు పొంచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. థ్యాంక్ యూ. మీరు చూసారా? యెషయా 53:5లో 3వ భాగం ఏంటండి? మన అతిక్రమ క్రియల కొరకు యేసు ప్రభు గాయపరచబడిను, మన దోషమును బట్టి నెలకొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. మీకు అందరూ కంటతో వచ్చింటారు భయం. ఆ 3వ భాగం ఇక్కడండి. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని యెషయా 53:5లో చెప్పినట్టు ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అందరూ ఒకళ్ళొకరు సమాధాన పడ్డాం, దేవునితో సమాధాన పడ్డాం, ఆ పరిచర్యను మాకు అనుగ్రహించను అని చెప్పి పౌలు చెప్తున్నాడండి ఇక్కడ. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఎవరి మీద మోపాడండి? క్రీస్తునందు మోపాడు. ఆయన మన మీద మన అపరాధాల శిక్ష యేసు ప్రభు మీద మోపాడండి దేవుడు శిలువలోను. అదే యెషయా 53:5. క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనొచ్చు ఆ సమాధాన పరచు వాక్యం మాకు అప్పగించను. మరి మనం ఆ పని చేస్తున్నావా లేదండి? పౌలు చెప్తున్నాడు, ఆ సమాధాన పరచు పని మాకు అనుగ్రహించాడండి. ఒక పౌలుకి అనుగ్రహించాడా? యెషయా ఇది ఇక్కడే ఒక వేలు ఇక్కడ ఉంచండి, మళ్ళా ఇక్కడికి వస్తాను. యెషయా 52:7 చూడండి. యెషయా 52:7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. చూసారా? గాడ్ ఈజ్ మేకింగ్ యువర్ ఫీట్ సుందరం.
బ్యూటిఫుల్. గాడ్ సేస్ యువర్ ఫీట్ ఆర్ బ్యూటిఫుల్. సువార్త చెప్పే వారి పాదములు పర్వతం మీద సుందరమైనవి. ద బ్లీడింగ్ ఫీట్ ఆఫ్ సాధు సుందర్ సింగ్. ఆయన చెప్పేలా అక్కడ కూడా వెళ్ళాడు. ఆ కొండలు ఎక్కి టిబెట్ కొండలు, హిమాలయ పర్వతాలు. సువార్త చెప్పాడు ఆయన అందరికీ. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించే వారి పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయంతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. సో నౌ గాడ్ వాంట్స్ us టు డూ దిస్ జాబ్. దానికి మనల్ని రాయబారులుగా అపాయింట్ చేశాడండి. ఇప్పుడు చూడండి, ప్రతి దేశంలోనూ ఒక్కొక్క అంబాసిడర్ ఉంటాడు. మన ఇండియాలో అంబాసిడర్ ఫర్ అమెరికా ఇస్ దేర్, అంబాసిడర్ ఫర్ రష్యా ఇస్ దేర్, అంబాసిడర్ ఫర్ ఇజ్రాయెల్ ఇస్ దేర్. అలాగే అంబాసిడర్ ఫర్ సో మెనీ కంట్రీస్. అన్ని దేశముల యొక్క రాయబారులు ఉంటారు. మనం ఈ లోకంలో పరలోకానికి అంబాసిడర్గా ఉంటున్నామండి. దేవుడు కోరుతున్నది అది. 20 వచనం వల్ల చదవమ్మా. 2 కొరింథీ 5:20. పేజ్ నంబర్ 100. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. క్రీస్తుకు రాయబారులై. మీరు రాయబారులుగా ఉంటున్నారా? ఆర్ వి అంబాసిడర్స్? నిన్ను ఫరోకు దేవునిగా ఏర్పరచానంటే ఇదండి అర్థం. అపాయింటెడ్ యూ as God. You will be like God to Pharaoh. You will be like God to Pharaoh. ఇందాక చదివాం కదండి, నిర్గమకాండం 7:1 నేను నిన్ను మోషే, నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను. దేవునిగా నియమించినటువంటి జోక్ కాదు కదండి. దేవుడు చేసిన పనులన్నీ చెయ్యాలి. ఆ రెస్పాన్సిబిలిటీస్. దేవునితో సమాధాన పడే సువార్త, ఆ పని రాయబారిగా ఉండడం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఏం చేయమంటే నువ్వు అది చెయ్యాలి అని చెప్తున్నాడు. నేను నీకు 2వ వచనంలో నేను నీకు ఆజ్ఞాపించేది యావత్తు నీవు పలుకవలను. దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది వెళ్ళి పలకాల్సిందే. దానికి ఏమి యాడ్ చేయడం, సబ్స్ట్రాక్ట్ చేయడం చేయకూడదు. అందుకని ఏం చెప్తున్నాడండి, ప్రకటన ఆఖరి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పేదానికి ఏది కూడా యాడ్ చేయకూడదు, కలపకూడదు, ఏది తీసేయకూడదు. ప్రకటన 22:18-19 చదవండి. ఎవడైనను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. చూసారా? కాబట్టి మనం దేవుని మాటలకి ఏది యాడ్ చేయాలని పని లేదండి. కోట్ అన్కోట్ దేవుడు ఇది చెప్తున్నాడు, కోట్ అన్కోట్ ఇది అంతే. ఫరోకు నువ్వు చెప్పు, నేను నీకు ఆజ్ఞాపించిన యావత్తు నువ్వు పలుకవలను. కంప్లీట్ గా, డోంట్ కట్ డౌన్ ఎనీథింగ్. సగం మింగేసి కాదు. అప్పుడు మోషే ఎగ్జాక్ట్ గా అలా చేశాడండి. ప్రతిది కూడా ఆయనకు ఎలా చూపించబడిందో మీరు తర్వాత నిర్గమకాండం అంతా చేస్తే ఎగ్జాక్ట్ గా దేవుని మందసం కూడా, టాబర్నకల్ కూడా ఎలాగ పర్వతం మీద చూపించాడో అలాగే కట్టాడండి. అస్సలు చేంజ్ లేదు. నోవహు కూడా వాడు అలాగే కట్టాడు, ఎగ్జాక్ట్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్. దేవుడు ఎలా కట్టమని చెప్పాడో అలా కట్టాడు. మనం అలా చేస్తున్నామండి. దేవుని వాక్యంలో కుడికి, దాని నుంచి కుడికి ఎడమకి
షిఫ్ట్ అవ్వకుండా, కదలకుండా, కుడికి వెళ్ళకూడదు, ఎడమకి వెళ్ళకూడదు, స్ట్రైట్. దేవుడు ఎలా చెప్తే అలా చేయాలి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం ఆఖరి వచనం నోవహు గురించి, 22వ వచనం ఆఖరి వచనం. ఆదికాండం 6:22, పేజీ నంబర్ 5. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం చేసినట్లేదు, దేవుడు ఆయనకి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన 100%, నాట్ 95%. దగ్గరగా అలా చేసాను అంటలేదు, సుమారుగా 100% అంటలా, యావత్తు 100%. మనం చూపించవలసిన ఒబీడియన్స్ ఎంత తెలుసా అండి? మనం చూపించవలసిన శ్రద్ధ ఎంత అంటే 100% 95% కాదు. ఈ లోకంలో 95% గ్రేట్, 99% వండర్ఫుల్, 99% అంటారు. 100కి 0.1% తక్కువైనా లాభం లేదండి. యావత్తు చేశాడు. మోషే కూడా మీరు పదే అన్ని దేవుడు ఏం చెప్పితే అది అలాగే చేశానని చెప్పి ఉంటుంది. యావత్తు మనం కనుక అలాగే దేవునికి లోబడితే 100% అప్పుడు దేవుడు నియమించిన దేవుడిగా ఉంటామండి. ఆయన అంబాసిడర్స్ గా ఉంటాం. ఆయన we will reflect God. ఇప్పుడు చూడండి, ఎవరన్నా అద్దంలో చూస్తే ఎవరు కనిపిస్తారండి? ముందు ఎవరున్నారో వాళ్ళు కనిపిస్తారు కదా. మనం గనక దేవుని ఎదురుగుండా ఉండి దేవుడు దగ్గర ఇవన్నీ నేర్చుకుంటే గుణలక్షణాలు, మనం మిగతా వాళ్ళకి ఎలా కనిపిస్తామంటే దేవుళ్ళ కనిపిస్తాం. అందుకని అంటారు కొంతమంది, అయ్య బాబోయ్ ఈయన దేవుళ్ళాటోడండి, ఈయన మాకు దేవుళ్ళాటోడండి. మంచి చేసేవాళ్ళ గురించి ప్రజలు అంటూ ఉంటారు, అవునా కదండి, ఈయన దేవుళ్ళాటోడు. మనం దేవుళ్ళలాగా ఉండాలని చెప్పి అందరూ దేవుడు కోరుతున్నాడండి. వి మస్ట్ రిఫ్లెక్ట్ జీసస్. ప్రజలు చెప్పాలి ఈయన దేవుడు లాటోడు, ఈమె దేవుడు లాంటిది. ఎందుకంటే అది మగవాళ్ళకే కాదండి. ఏమని చెప్పాడు దేవుడు మొదటి అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలా చేశాడట? దేవుడు తన స్వరూపమందు 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీగాను పురుషుని గాని వాని సృజించెను. అప్పుడు వరుస అయిందండి, స్త్రీగాను పురుషుని గాను వాని సృజించెను, అప్పుడు వరుస అయింది. ఇదంతా ఒకటే వరుస. అంటే స్త్రీలు దే ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్. మీరు కూడా దేవునిలాగా ఉండొచ్చు. దేవుని మహిమను ప్రతిబింబ చేస్తూ, రిఫ్లెక్టింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, రిఫ్లెక్టింగ్ ద బ్యూటీ ఆఫ్ జీసస్, రిఫ్లెక్టింగ్ ద హోలీనెస్ ఆఫ్ జీసస్. ఆయన పరిశుద్ధతను ప్రతిబింబ చేస్తూ, ఇంపార్షియాలిటీ, పక్షపాతం లేకుండా నీతి న్యాయాలు చేస్తూ, నీతి న్యాయం ఇంకా దీర్ఘశాంతం చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, లవ్. వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపం అయి ఉన్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం 16వ వచనం చదవండి. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం 16వ వచనం. ఆయన శిష్యులు ఆహారం మొదటి యోహాను సువార్త కాదు, సారీ అంకుల్. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుడు ఆయన ద్వారా 16వ వచనమేమో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
ఎనిమిది వచ్చిన కూడా దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మీకు ప్రేమ లేకపోతే యు డోంట్ నో గాడ్. మీరు కఠినంగా ఉంటే మీకు దేవుడు అంటే తెలియదు అనమాట. దేవుడు ప్రేమ స్వరూపి. 16వ వచనంలో కూడా అదే సెకండ్ పార్ట్. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు. బా అదండి, దేవుడు వాణి యందు నిలిచి ఉంటే యూ విల్ బి గాడ్, యూ విల్ బి లైక్ గాడ్, విల్ బి ఫుల్ ఆఫ్ జీసస్. దేవుడు కృపగలవాడు, మనం కృపతో నిండి ఉంటాం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని చెప్పి మనం విలాపవాక్యం 3:22-23లో చూస్తాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అమ్మా రమా, మీరు గడిగడికి ఓపెన్ చేసి మాట్లాడుతున్నారమ్మా. దేవుడు నీతి గలవాడు, అవినీతి పనులు చేయకూడదు మనం. దేవుడు నీతి గలవాడు. అమ్మా రమ, మీరు ఇలాగ అస్తమానం అన్మ్యూట్ చేస్తే ఐ మే హ్యావ్ టు రిమూవ్ యూ. మీరు మీటింగ్ డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి అన్మ్యూట్ చేద్దామా. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాం? ఆయన ఆలయం లాగా ఉంటున్నామా? 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఇంకా 6:19 కూడా దేవుని ఆలయం. దేవుడు ఉన్నాడు, దేవుని ఆలయం. దేవుడు మనలో ఉన్నప్పుడు ప్రజలు మనలో దేవుని చూస్తారండి. దేవుని లక్షణాలు, దేవుని గుణగణాలు, దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ. చూడండి, మనం వాళ్ళందరినీ యేసుప్రభు పాదాల దగ్గరే నడిపించగలుగుతాం దేవుని క్షమాభిక్ష పొందటానికి. చూసారా? ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో గడుపుతాం. మోషే చూడండి, దేవుని సన్నిధిలో ఎంతో గంటల రోజులు 40 రోజులు ఎట్ స్టేజ్ గడిపేవాడండి. అందుకనే అంత శక్తి పొందాడు. చూసారా? దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు స్తుతి పాట చేస్తా ఉండేవాడు. గొర్రెలు చూడండి, గొర్రెలు కాస్తున్నప్పుడు అస్తమానం గమనించుకోలేదు. చూస్తున్నా కూడా తను మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు, వీణ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. దాంతో శక్తి పొందాడు. అలాగే మనం ఎప్పుడైతే మన హృదయం దేవునికి ఇస్తామో, మోషేలాగా. మోషే ఏమిటంటే దేవుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇంప్లిసిట్ ఒబీడియన్స్. మన దేవుడు ఎక్కడ ఏ కమాండ్మెంట్ ఇచ్చినా ఒబే అవడానికి మోషే హీ వాజ్ విత్ ఎ విల్లింగ్ హార్ట్, రెడీ హార్ట్. మనకి ఆ విల్లింగ్నెస్ ఉందండి. ఆ విల్లింగ్నెస్ అంటే ఒప్పుకునే, లోబడే హృదయం. అలా లోబడగలిగితే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడండి. మనల్ని కూడా మోషేలా వాడుకుంటాడు. మోషేని వాడుకున్నట్టు. మోషే కూడా తప్పులు చేశాడు. తప్పులు చేస్తే కూడా క్షమిస్తాడు. కాదంటే ఆ మోషే తప్పు చేయడం వల్ల ఒక్క తప్పు చేశాడు. రాయితో మాట్లాడమంటే వెళ్ళి రాయిని కొట్టాడు. మనం కూడా మూర్ఖంగా ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటాం. ఆ రాయి ఎవరంటే బండ యేసుక్రీస్తు. వెళ్ళి బండతో మాట్లాడమంటే మనల్ని కొట్టాడు. మనం దేవునితో మాట్లాడడం బదులు దేవుణ్ణి దూషిస్తాం. అది చాలా దుర్మార్గం పని. అయినా సారీ చెప్తే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మీరు సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? సారీ చెప్తే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వస్తారా దేవుని దగ్గరికి? వద్దామా? ప్రభువుని అడుగుదామా? ప్రభువా నన్ను క్షమించు. ఆయన నోటిగా ఉండాలని మీకు ఇష్టం ఉందా? ఆయన నోటిగా బోరుగా ఉండాలంటే ఇర్మియా 15:19 సెల్లో మాట్లాడింది లాస్ట్ లేడీస్ మీటింగ్లో అనుకుంటా. ఏవి నీచములో ఏవి ఘనంలో నీవు గుర్తుపడితే నీవు
నా నోటిగా ఉంటావు అని చెప్తున్నాడు దేవుడు. ఏవి నీచములో ఏవి ఘనములో మనం మాట్లాడవలసింది నీచం మాటలు మాట్లాడకూడదంటే మన నోట్లోంచి రాకూడదు. ఏవి నీచములో ఏవి ఘనములో, ఏది యుక్తమైందో, ఏది యూస్ఫుల్లో, ఏది వాట్ ఈస్ గుడ్ ఫర్ ఎడిఫికేషన్ ఆఫ్ సోల్స్, అదే మనం మాట్లాడాలి. మన నోటికి ఇష్టం వచ్చినట్టు పేలకూడదు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అలా గనుకుంటే దేవుడు మనల్ని అందరినీ వాడుకుంటాడండి. బూతులు అస్సలు రాకూడదు. కొంతమంది బూతులు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ లో. జాగ్రత్త. ఆ నోరు దేవుని స్తుతించడానికి కానీ బూతులు ఆడడానికి కాదండి. జాగ్రత్త. మీ హృదయాలను పరీక్ష చేసుకోండి, లోతుగా పశ్చాత్తాపడండి. ప్రభువా, నా నోటిని నేను సరిగా పరిశుద్ధంగా వాడుకోలేదు, బూతులకి అయోగ్యమైన మాటలుగా వాడాను. అందుకనే ఎఫెసీ 5లో చెప్తాడు, మీ నోటంట బూతులు రాకూడదు, అయోగ్యమైన మాటలు రాకూడదు, శాపవచనాలు రాకూడదు. ప్రభువు చెప్తున్నాడు, మిమ్మల్ని శపించే వారిని మీరు దీవించుడి, దీవించడమే కానీ మీరు తిరిగి శపించకూడదు అని చెప్తున్నాడు. మరి అలా చేస్తున్నారా? లేకంటే విసిగిపోయి శపిస్తున్నారా? చెప్తున్నాడు దేవుడు. మనల్ని ఆయన రూపంలో ఆయనలాగా ఉండాలని చెప్పి ఆయన కోరిక అండి. ఆయన రిప్రజెంటేటివ్స్ గా, రిఫ్లెక్టింగ్ హిస్ క్యారెక్టరిస్టిక్స్, ఆయన గుణగణాలని ప్రచురిస్తూ ఆయనలాగా ఉండాలని చెప్పి ఆయన ఆశ. ఆయన ఆశ నెరవేరుద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా ప్రేమల తండ్రి, ఇంతవరకు మీరు చూపిన కృప కొరకు వందనం, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనములు. మేము ప్రభువా మిమ్మల్ని ప్రతిబింబ చేయాలని మీ ఆశ. You want us to reflect God. We are far. I am far from that, Lord. Help me. Help me to be like Jesus. మేమందరము నీ వలె పరిశుద్ధులుగా, నమ్మకస్తులుగా, యోగ్యులుగా, పాప దూరంగా పారిపోయి నేను పరిశుద్ధతతో నింపబడి మమ్మల్ని చూసి వాళ్ళు మిమ్మల్ని చూడాలి ప్రభువా. ఆ విధంగా ఆ మెట్లోకి మమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకురమని, నన్ను తీసుకురమని, చీకటిలో కట్టివేయమని, మమ్మల్ని అందరినీ నేను ఉన్నతమైన మెట్లోకి మా ప్రార్థన నుండి క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిండు సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.